ఒక వ్యక్తి తలుచుకుంటే యావత్తు ప్రపంచ స్టాక్ మార్కెట్ను కుప్పకూల్చేసేయవచ్చు. ఇది జరుగుతుందా అంటే డొనాల్డ్ ట్రంప్ గారి వ్యవహారములో జరిగింది. ఇప్పుడు చూడండి, ప్రపంచములో ద రిచెస్ట్ టాప్ 5 రిచెస్ట్ మెన్, ఇందులో మార్క్ జూకర్బర్గ్, జెఫ్ బీజోస్, ఈలాన్ మస్క్, కార్లెస్ స్లిమ్ అంటారు, అంటే మెక్సికో యొక్క ధనికుడు. సో వీళ్ళందరినీ కలిపారు అనుకోండి, విత్ ఇన్ డేస్ 35 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ఆస్తులను పోగొట్టుకున్నారు. అంటే వీళ్ళ యొక్క ఇన్కమ్ని వీళ్ళు పోగొట్టుకున్నారు. ఎంత అండి? 35 lakhs of crores. సో ఇదంతా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారి పుణ్యం. ఇందులో ఈలాన్ మస్క్ ఉండడం కూడా చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇంతంత డబ్బు విత్ ఇన్ డేస్, విత్ ఇన్ అవర్స్ వీళ్ళు పోగొట్టుకుంటున్నారు అంటే ప్రపంచ స్థాయిలో ఒక్క దేశాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ గారు విడిచిపెట్టడము లేదు. ఈయన ఒక్క నిర్ణయం వలన యావత్ వరల్డ్ స్టాక్ మార్కెట్ ఇవాళ ఎలా చెప్తున్నారంటే బ్లడ్ బాత్, అంటే రక్తము చిందిస్తున్న స్టాక్ మార్కెట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఈ ప్రపంచములో ద 7 టాప్ మోస్ట్ కంపెనీస్, ఇందులో ఆల్ఫాబెట్ అంటే గూగుల్, యూట్యూబ్ అంటాం చూసారా, వీళ్ళు ఆల్ఫాబెట్ ఉన్నారు, అమెజాన్ ఉన్నారు, మెటా లాంటి సంస్థలు మీకు ఒక్క వారములో $1 trillion అమెరికన్ డాలర్స్ అండి. ఇప్పుడు ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము? భారత్ యొక్క జీడిపి ఒక 1 trillion పెరిగితే మనము నెక్స్ట్ మంత్ 3rd పొజిషన్లో ఉంటాం. అలాంటిది ఒక్క వారము రోజుల్లో మీకు ఈ దిగ్గజ సంస్థలు ఏకంగా 1 trillion అమెరికన్ డాలర్స్ను పోగొట్టుకున్నారు అంటే దీన్నే బ్లడ్ బాత్ అని అనాలా? దీనివల్ల ఏమవుతుందండి ప్రపంచానికి? ఏంటండి అంటే ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు లిబరేషన్ డే అన్నారు, రెసిప్రోకేల్ టారిఫ్ని అన్నారు, ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఒక మెన్యూ కార్డ్లా పెట్టుకున్నాడు ఈయన, వరుసగా అన్ని దేశాల పేర్లు రాశాడు. వీళ్ళ మీద ఇంత టారిఫ్, వాళ్ళ మీద ఇంత, ఆఖరికి భారత్ను కూడా ఈయన విడిచిపెట్టలేదు. దాంతో ఫస్ట్ హాంకాంగ్ అండి, ఆల్మోస్ట్ 8% వీళ్ళ స్టాక్ మార్కెట్ కూలిపోయింది. చాలా చాలా స్టేబుల్గా ఉండే ఒక దేశము వాళ్ళు బిత్తరపోతున్నారు, తలలు పట్టుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్లో సింగపూర్ 7%, జపాన్ లాంటి ఒక స్టేబుల్ మార్కెట్ 6%. లక్కీగా భారత్ను చూశారనుకోండి 3.6% మాత్రమే. అయినా కూడా సెన్సెక్స్ 5000 పాయింట్స్ క్రాష్ అవ్వడం అంటే మన స్టాక్ మార్కెట్ కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. ఇది ఒక్క భారత్కా, చైనాకా, జపాన్కా అంటే కాదండి, యావత్తు ప్రపంచం. సో ఒక జర్నలిస్ట్ అడిగారు, డొనాల్డ్ ట్రంప్ గారు దొరికినప్పుడు ఏమండి మీరు ఇలా చేస్తున్నారు కదా, మరి ప్రపంచం అంతా కుప్ప కూలిపోతుంది కదా, ఆర్థిక వ్యవస్థలు ఎలా అయిపోతున్నాయంటే తప్పదండి. మీకు మార్పులు అన్నప్పుడు ఇలాంటి మెడిసిన్ అనేది ఇవ్వాలి, అంటే చేదు మందు అనేది మనం ఇవ్వాలి కదా. అంటే నువ్వు మాత్రము స్వీట్ సూప్ తాగుతున్నావు, మేమందరము చేదు మందు మింగాలా, ఎందుకు మింగాలి అని ప్రపంచ దేశాలు అడుగుతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు మీలో చాలామంది యాపిల్ ఫోన్, ఐఫోన్ వాడుతూ ఉంటారు. ఇవాళ ఈ ధర మీకు 20 నుంచి 30% పెరిగే అవకాశం అండి. ఎందుకు? అమెరికా అన్నప్పుడు మీకు చాలా చాలా కాస్ట్లీ కంట్రీ కదా. సో ప్రొడక్షన్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ చెయ్యరు, విదేశాల మీదే ఆధారపడతారు. ఇవాళ కూడా 80% ఆఫ్ ద యాపిల్ మొబైల్ ఫోన్స్ చైనాలోనే తయారవుతున్నాయి. మెల్లమెల్లగా భారత్ వైపు వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. ఇండియాలో 7% to 10% ఇవాళ ప్రొడక్షన్. కానీ ఇంతంత టారిఫ్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్క స్పేర్ పార్ట్, ప్రతి ఒక్క సిస్టంలో కూడా ధరలు పెరగడం మొదలవుతాయి. ఇప్పుడు జర్మనీ నుంచి పలానా టెక్నాలజీ, జర్మనీ మీదే ఈయన టారిఫ్ విధించారు, వాళ్ళ ధరలు పెరుగుతాయి. భారత్ నుంచి మీకు ఎన్నో పార్ట్స్ వెళుతూ ఉంటాయి, ఇక్కడ ధరలు పెరుగుతాయి. చైనాలో అయితే ఏకంగా ప్రొడక్షన్ కదా, సో ప్రొడక్షన్ యొక్క మీకు ఖర్చు కూడా పెరిగేటప్పటికి ఐఫోన్ ఒక ₹1,00,000 అంటే రేపు 1,20,000, 1,30,000 ఇలాగా ప్రతి ఒక్క రంగములో కూడా ధరలు పెరిగిపోయి ఒక అతిపెద్ద రిసెషన్ అనేది ప్రపంచం చూడబోతుంది. మీకు తెలుసో తెలియదో 1987లో అక్టోబర్ నెల బ్లాక్ మండే అంటారు. సో నిన్న సరిగ్గా అలాంటి ఒక పరిస్థితి ప్రపంచమంతా చూసింది, బ్లాక్ మండే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ గారి నిర్ణయాలు.
ఇది ప్రపంచ దేశాలు వ్యతిరేకించడం కాదండి. నిన్న మాట్లాడాను, యావత్ అమెరికా డొనాల్డ్ ట్రంప్పై ఒక యుద్ధాన్ని ప్రకటించారు. అసలు ఈలాన్ మస్క్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? మరి ఈలాన్ మస్క్ కూడా మీకు ఇన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నాడు కదా అంటే అతను వేరే రకంగా అంటే గవర్నమెంట్ పాలసీలోనే మార్పులు తీసుకువచ్చి అతను మళ్ళీ సంపాదించుకోగలడు. కానీ ఒక జెఫ్ బీజాసో, మార్క్ జూకర్బర్గో, గూగుల్కి సంబంధించిన వాళ్ళు ఈ పనులు చేసే అవకాశమే లేదు. అలాగే మిలిటరీ కాంప్లెక్స్ వాళ్ళు ఇవాళ ఫేస్ చేస్తున్న నష్టాలు డొనాల్డ్ ట్రంప్కి ఏ రోజైనా ఏమైనా జరగవచ్చు అన్నట్టుగానే సిట్యువేషన్ ఉంది. కానీ ఈయన మాత్రము తప్పదండి, ఇన్నేళ్ల పాటు మమ్మల్ని మీరు అందరూ దోచుకున్నారు కదా, మీరు శిక్ష అనుభవించండి అంటే మీరు హై టారిఫ్స్ వేశారు, చాలా చాలా కాస్ట్లీగా ప్రోడక్ట్లు మా వద్ద అమ్ముతున్నారు. అలాంటిది ఇవాళ నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను, పనిష్ చేస్తున్నాను అంటున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి? అమెరికా కంపెనీసే, అమెరికా స్టాక్ మార్కెట్టే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. అంతే కదా, మీరు నన్ను శిక్షించాలి అంటే నేను కూడా మిమ్మల్ని శిక్షించవచ్చు కదా, ఇదే ఆర్గ్యుమెంట్. ఒక్క యాపిల్ కంపెనీని చూశారు అనుకోండి, 310 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు నష్టపోయారు విత్ ఇన్ డేస్ అండి. అదే అమెజాన్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీస్, 186 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రస్తుతం నష్టం. దీనివల్ల ఏం జరుగుతుందండి? ఫస్ట్ జాబ్స్ అండి, జాబ్ మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ ఖర్చులు పెరిగాయో ముందు మీరు ఏం ఆలోచిస్తారు? ఎంతెంత మంది ఉన్నారో ఇందులో ఎంతమందిని తీసివేయవచ్చు. వీళ్ళను పంపించేసామో అనుకోండి, ఇంత శాలరీస్ మిగులుతాయి కదా, ఇదే కంపెనీస్ ఆలోచిస్తారు. ఫస్ట్ ఎంప్లాయీస్ మీదే వీళ్ళ దృష్టి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ప్రొడక్షన్, ప్రతి ఒక్క దేశం నుంచి ఇన్ని స్పేర్ పార్ట్స్ రావాలి, సిస్టమ్స్ రావాలి, డిజైన్స్ రావాలి. ఇక్కడంతా ధరలు పెరిగినప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇక మూడవ లెవెల్లో ఇన్వెస్టర్స్, పెట్టుబడులు పెట్టేవాళ్ళు, బాబోయ్ ఇదేంటి లక్షల కోట్లు మనం పోగొట్టుకుంటున్నప్పుడు ఎందుకు మనం పెట్టుబడులు పెట్టాలి? ఇప్పుడు మీరు చూసారనుకోండి, వారెన్ బుఫెట్, ఈయన యొక్క మార్కెట్ మాత్రము స్టేబుల్గా ఉంది. ఎలా ఉంది? గత సంవత్సరం నుంచి ఈయన ఎక్కడా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లేదు. అంటే ముందే ఈయన ఇదంతా ఊహించాడు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? ఈయన తీరు వల్ల ప్రపంచమే మీకు అతలాకుతలం అయిపోవచ్చు కాబట్టి నేను ఎక్కడా పెట్టుబడులు పెట్టకూడదని ఈయన మొత్తము తన ఇన్వెస్ట్మెంట్స్ని ఆపేశాడు. కాబట్టే స్టేబుల్గా ఈయన మార్కెట్ ఉంది. తక్కిన వాళ్ళందరూ కూడా టోటల్గా కొలాప్స్ అయిపోయారు. మరి ట్రంప్ యొక్క ఒక నిర్ణయము ప్రపంచాన్నే ఇవాళ కుప్ప కూలిపోయేలా చేసింది. మళ్ళీ స్టాక్ మార్కెట్స్ పుంజుకోవాలి అంటే ఇన్వెస్టర్స్ రావాలి, వాళ్ళు ధైర్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. షేర్స్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకండి ఇన్వెస్ట్ చేస్తారు? చేసే సమస్యే లేదు. కాబట్టే బంగారం ధరలు పెరగవచ్చు అన్నాము. దాని మీద కూడా డొనాల్డ్ ట్రంప్ గారు కొత్త పాలసీని తీసుకురాబోతున్నారు. అంటే అమెరికాను నమ్ముకొని ఎవరైనా లాభపడితే నో అండి, మీ ఎవరికి ఎటువంటి ప్రాఫిట్స్ నేను వెళ్ళనివ్వను అని చెప్పి ఈయన కంకణము కట్టుకొని ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఈయన మునిగిపోవడం కాదు, యావత్ ప్రపంచాన్ని ముంచేస్తున్నాడు అని చెప్పి ఆర్థిక నిపుణులు ఇవాళ మాట్లాడుతున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ తీరు ఇలా ప్రపంచము ఒక భారీ రిసెషన్లోకి వెళుతుందని చెప్పేసి ఇవాళ ఊహాగానాలు అనండి, ప్రిడిక్షన్ అనండి, లేదా ఒక గొప్ప భవిష్యవాణి అనండి, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఇలాగే ఉన్నాయి, నేనైతే తగ్గను అని చెప్పి ఈయన అంటున్నాడు. ఇతని తీరును మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.